హాయ్ అండి. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం. దేవుడి దయ వల్ల తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈ 15 రోజులు, 12 రోజులు అవుతుంది సార్ మీ ముందుకొచ్చి. నేను వెహికల్స్ ఈ మధ్య కాలంలో పెట్టలేదు. ఆహ్, చిన్న చిన్న ఔట్ సైడ్ వెళ్ళే పనుల మీద మీ దగ్గరికి బళ్ళతో రాలేకపోతున్నాను. ఈరోజు మళ్ళీ ఒక 2 వెహికల్స్‌తో, ఒకటి సెడాన్ కార్‌తో, ఇంకొకటి ఎస్యూవీ సెగ్మెంట్‌తో మీ ముందుకొస్తున్నాను. ముందుగా మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. ఈరోజు మీ ముందుకు తెస్తున్న 2 వెహికల్స్ కూడా ఒకటి హోండా సిటీ అండి. ఇంకో వెహికల్ వచ్చేసరికి టయోటా ఫార్చునర్. ఈ వెహికల్స్ మీకు వీడియోకెళ్ళిన తర్వాత పూర్తి వివరాలతో చెప్తానండి. ముందుగా మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్, షేర్ అని అడుగుతున్నాను సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని కూడా అడుగుతున్నాను. సపోర్ట్ చేయండి సార్. మీ సపోర్ట్ నాకు చాలా బాగుంది. మీ సపోర్ట్ వల్ల నాకు చాలా వరకు కస్టమర్స్ అయితే రీచ్ అవుతున్నారు. డెలివరీస్ కూడా అయిన కస్టమర్స్ ఉన్నారు. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సార్. సో ఇప్పటి వరకు మేము చేస్తున్న ప్రతి వెహికల్ నాకు ఛానల్లోనే వెళ్ళిందండి. ఈ 2 వెహికల్స్ కూడా నాకు ఛానల్లో వెళ్తాయనే నమ్మకంతో ఉన్నాను సార్. వీడియోలోకి వెళ్దామండి. మీకు పూర్తి వివరాలతో అన్నీ చెప్తానండి. రండి సార్. హలో సార్. మీకు ఇందాక చెప్పిన మాట ప్రకారంగా మీకు ఫస్ట్ చూపిస్తున్న వెహికల్ వచ్చేసరికి టయోటా ఫార్చునర్. ఈ ఫార్చునర్ మోడల్ వచ్చేసరికి 2020 మేక్ అండి. 2020 నుంచి 25 వరకు ఇన్వాయిస్ ఓనర్, సింగిల్ ఓనర్ మెయింటైన్ చేసిన వెహికల్ సార్. ఈ వెహికల్ అయితే గనక ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు షోరూమ్ ట్రాక్ మెయింటెనెన్స్‌లో ఉంది సార్. 1,79,000 అంటే 1,80,000 కిలోమీటర్ల వరకు తిరిగింది. ప్రతి 10,000 కిలోమీటర్లకి ఆయిల్ సర్వీస్ చేశారండి. ఈ వెహికల్‌లో టైర్స్ మనకి ఆల్మోస్ట్ 80% టైర్స్‌తో ఉందండి. ఇన్సూరెన్స్ కూడా వచ్చే సంవత్సరం మే వరకు ఉందండి. 20,50,000 ఐడీవీ వాల్యూతో ఉంది. ఈ వెహికల్ అయితే గనక ఫ్రంట్ బంపర్ నుంచి మీరు వెనక బంపర్ వరకు చెక్ చేసుకోవచ్చు. అవసరమైతే షోరూమ్‌కి తీసుకెళ్ళి వెహికల్ అక్కడ లిఫ్ట్‌లో పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. అంత గ్యారంటీగా చెప్తున్నాను సార్. ఈ వెహికల్ అయితే గనక నాన్ యాక్సిడెంట్ వెహికల్. వెహికల్ అయితే గనక చాలా మంచి కండిషన్‌లో ఉంది. రన్నింగ్ కండిషన్ చాలా బాగుంది. సస్పెన్షన్ పని లేదు సార్. వర్క్ లేదు. క్లచ్ కూడా చాలా బాగుంది సార్. ఇంజిన్ బీటింగ్ కూడా చాలా బాగుంది. అంత గ్యారంటీగా చెప్తున్నాను. ఈ వెహికల్ అయితే గనక ఆల్మోస్ట్ మీకు లోన్‌కెళ్ళినట్లయితే మీకు సుమారుగా ఒక 20 లక్షల చిల్లర వరకు, అంటే మీ సిబిల్ స్కోర్‌ని బట్టి 20, 21 లక్షల వరకు మీకు లోన్ వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నాను. ఈ వెహికల్ మీకు ఫీచర్స్ వచ్చేసరికి ఈ వెహికల్‌లో ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి వెనక బంపర్ వరకు ఫుల్లీ లోడెడ్ వెహికల్ సార్. ఫార్చునర్ సిగ్మా 4 అంటారండి. 4 వీల్ డ్రైవ్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఫ్రంట్ బంపర్‌లో ఫాగ్ ల్యాంప్స్, క్రోమ్ ఎల్ఈడీ, ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్‌తో సహా, అలాయ్ వీల్స్‌తో సహా ఈ వెహికల్ ఫీచర్స్ అనేది అవుట్ సైడ్ మనకు కనిపిస్తున్నాయండి. అదేవిధంగా ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి వెనక బంపర్ దగ్గర వరకు మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే వెహికల్ అయితే ఎక్కడ ఈ గీత పడింది, ఇక్కడ పార్ట్‌కి టచ్ అప్ అయింది, ఈ పార్ట్ రీప్లేస్ చేశారు అనే వెహికల్ అయితే కాదు సార్. ఒరిజినల్ వెహికల్ మీకు చూపిస్తున్నాను. అలాగే అవుట్ సైడ్ యాక్సెసరీస్‌తో ఈ క్రోమ్ ఫినిషింగ్‌తో ఉంది సార్. సన్ వైజర్‌తో సహా ఉంది సార్. ఫుట్ బోర్డ్స్‌తో సహా ఉంది సార్. ఇంటీరియర్ మీరు చూసుకున్నట్లయితే లైట్ గోల్డ్ కలర్ ఇంటీరియర్‌తో డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్‌తో ఈ వెహికల్ వస్తుంది సార్. డోర్ దగ్గర నుంచి మనకి 4 డోర్ల పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్, అలాగే మీరు 1,79,105 కిలోమీటర్లు తిరిగిన రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్‌బిల్ట్ అండి ఈ వెహికల్ అయితే గనక 4 వీల్ డ్రైవ్ సిగ్మా 4 అంటాం సార్. మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇన్‌బిల్ట్ కంపెనీ ప్లేయర్‌తోనే వస్తుంది సార్. ఈ వెహికల్‌లో సేఫ్టీ ఫీచర్స్‌గా మనం చెప్పుకునే తగ్గవి ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పుకోవచ్చండి. 7 ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్. ఈ ఎయిర్ బ్యాగులు కూడా మీకు ఇంతకుముందు చెప్పుకున్నాను. మళ్ళీ గుర్తు చేశాను సార్. స్టీరింగ్‌లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్. కో డ్రైవర్ సీట్ ఆపోజిట్‌లో డాష్ బోర్డ్‌లో ఒకటి వస్తుందండి. అలాగే డ్రైవర్ కాళ్ళు పెట్టుకునే ప్లేస్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్. ఇటు సైడ్ కర్టన్‌కి, అటు సైడ్ కర్టన్‌కి కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అంటాం సార్. ఇలా 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అదేవిధంగా డ్రైవర్ సీట్‌లో కూడా మనకి ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. ఈ డ్రైవర్ సీట్ హైట్ టు డౌన్ కాకుండా ఫ్రంట్ టు బ్యాక్ కూడా మనం మూవ్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ సీట్స్‌తో వస్తుంది సార్. డ్రైవర్ సీటే కాదు సార్, కో డ్రైవర్ సీట్ కూడా మనకు ఆ ఫీచర్ అనేది కలిగి ఉంది. ఈ వెహికల్‌లో ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే సార్, ఈ స్టీరింగ్ వీల్ అండి. ఈ స్టీరింగ్ వీల్ ఈ బండికి తగ్గ ఆ చిన్న డిజైన్ వల్ల మనకి డ్రైవింగ్ కంఫర్ట్ కానివ్వండి, రైడింగ్ కానీ చాలా బాగుంటుంది. ఈ స్టీరింగ్‌లోనే మనకి
ఆ ప్లేయర్ సంబంధించిన క్రూజ్ కంట్రోల్స్, వాల్యూమ్ కంట్రోల్స్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ గనక మనకి ఈ స్టీరింగ్‌లోనే అవైలబుల్‌గా ఉంటుంది సార్. అలాగే పుష్ స్టార్ట్ బటన్ కూడా వస్తుందండి ఈ బండిలో. సార్ మీరు అదే విధంగా రేర్ కూర్చునే సీట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. డ్యూయల్ టోన్ డాష్ ఇంటీరియర్‌తో సహా డోర్స్ గానివ్వండి, సీట్స్ గానివ్వండి, మనకంతా మ్యాచ్ అయ్యే విధంగా ఈ వెహికల్ అనేది ఈ కస్టమర్ చేపించుకున్నారు సార్. ఈ వెహికల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అని చెప్పి అంటామండి. టాప్ ఎండ్ వెహికల్ సార్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. 2020 మోడల్ 2020 మేక్. ఇప్పటికి 5 సంవత్సరాల బండి సార్. 1,80,000 కిలోమీటర్లు తిరిగింది. షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి. మీరు టైర్స్ పర్సెంటేజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 75-80% టైర్‌తో బటన్‌తో ఉన్న బండి అని చెప్తున్నాను సార్. ఈ వెహికల్ సూపర్ కండిషన్‌గా ఉంది అని చెప్పే దాంట్లో ఒక చిన్న మైనర్ పాయింట్ కూడా మీకు చెప్తాను సార్. ఈ వెనక డిక్కీ డోర్ ఏదైతే ఉందో, ఈ డిక్కీ మనం ఓపెన్ చేయడానికి ఇటువైపు ఒక షాక్ అబ్జార్వర్, ఇటువైపు ఒక షాక్ అబ్జార్వర్ వస్తుంది. కానీ ఈ బండిలో ఒక షాక్ అబ్జార్వరే ఉంది సార్. ఈ డిక్కీ దగ్గర ఒక షాక్ అబ్జార్వర్ వేసుకోవాలి. అదొక్కటే వర్క్ అండి. అంతకుమించి వేరే వర్క్ ఏం లేదు. ఇప్పుడు మీకు డోర్ ఓపెన్ చేద్దామంటే అది రన్నింగ్ కండిషన్ లేదు కాబట్టి మీకు ఓపెన్ చేసి చెప్పలేకపోతున్నాను. వెహికల్ అయితే కనుక ఆంధ్ర రిజిస్ట్రేషన్ బండే సార్. నెంబర్ కూడా రన్నింగ్ ఫ్యాన్సీ నెంబరే అంటాము. మీకు ఇటు సైడ్ బాడీ లైన్ కూడా చూసుకున్నట్లయితే వెనక బంపర్ దగ్గర నుంచి ముందు బంపర్ వరకు మీరు చూడొచ్చండి. టైర్స్ కానివ్వండి సార్, ఆ డోర్స్ మౌల్డింగ్ కానివ్వండి సార్, ఆ వెహికల్కి వచ్చిన బాడీ లైన్ కానివ్వండి సార్, మీరు పూర్తిగా చెక్ చేసుకున్నట్లయితే వెహికల్ అయితే కనుక షోరూమ్ ట్రాక్ వెహికల్ అండి. నాన్ యాక్సిడెంట్ బండి, ఒరిజినల్ వెహికల్ అని చెప్తున్నాను సార్. ఈ వెహికల్ అయితే కనుక సేల్ ప్రైస్ మనం 26,50,000 చెప్తున్నామండి. లిటిల్ బిట్ నెగోషియబుల్ ప్రైస్ సార్. మీరు వచ్చి ట్రయల్ వేసిన తర్వాత నచ్చింది అని అంటే కనుక నేను మంచి రేట్ నేను చేసే అవకాశం నాకుంది. అది చెప్తున్నాను సార్. మళ్ళీ దీని టైర్లు వచ్చేసరికి 75-80% టైర్లు ఉన్నాయి సార్. ఇన్సూరెన్స్ నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉందండి. 20,50,000 ఐడివితో ఉంది సార్. ఫుల్ ఇన్సూరెన్స్ అండి. ఇన్వాయిస్ ఓనర్. వెహికల్ నాన్ యాక్సిడెంట్ బండి అండి. 2020 టయోటా ఫార్చునర్ సిగ్మా 4 వీల్ డ్రైవ్ అంటాం. 26,50,000 బడ్జెట్లో ఈ యొక్క 2020 మోడల్ ఫార్చునర్ చెప్తున్నాం సార్. రెండో వెహికల్గా మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ ఫ్యామిలీ కార్ అని చెప్పుకునే వాటిల్లో హోండా సిటీ లేటెస్ట్ వేరియంట్ సార్. 21 మేక్ 22 రిజిస్ట్రేషన్ వెహికల్. కంప్లీట్ హై ఎండ్ సార్. 5th జనరేషన్ అనే సిగ్మెంట్ ఈ వెహికల్. 21 మేక్ సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్వాయిస్ ఓనర్ వాడిన బండి అండి. ఆంధ్ర బండి. ఈ వెహికల్ కూడా నాన్ యాక్సిడెంట్ బండి సార్. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ వెహికల్. మీరు ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి రేర్ బంపర్ వరకు మీరు చెక్ చేసుకున్నట్లయితే ఈ పార్ట్ మనకు మారిందయ్యా అని అనుకునే పార్ట్లు అయితే కాదు సార్. ఒరిజినల్ ఫ్రేమ్తో ఉంది. ఒరిజినల్ బాడీ లైన్. కాకపోతే బానెట్ మీద చిన్నపిల్లవాడిని నుంచోబెడితే పడిన చొట్టలు ఉన్నాయి సార్. అంతకు మించి వేరేదైతే పనేం లేదు. ఫుల్లీ లోడెడ్ వెహికల్. టైర్ ప్రెజర్ చూపించే సెన్సార్తో సహా ఈ వెహికల్ కనుక అమర్చబడటం జరిగింది సార్. 21 మేక్ 22 రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. హోండా సిటీ 5th జనరేషన్ ZX అండి వేరియంట్. మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ కూడా మనకి 2-in-1 కాంబినేషన్తో వస్తుంది సార్. బీజ్ అండ్ గ్రే కలర్. ఈ వెహికల్ డ్రైవర్ సీట్ హైట్ డౌన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ కంపెనీ నుంచి వచ్చిన CD ప్లేయర్ కాకుండా కస్టమర్ వేయించారండి. టచ్ స్క్రీన్ వేయించారు. ఈ టచ్ స్క్రీన్లో మనకి నావిగేషన్ వస్తుంది సార్. ఫ్రంట్ కెమెరాతో సహా బ్యాక్ కెమెరాతో సహా మనకి ఈ టచ్ ప్లేయర్లో కనిపిస్తుందండి. ఈ ప్లేయర్లో మనకి వచ్చే ఫీచర్స్ వచ్చేసరికి FM వినొచ్చండి. ఆడియో వీడియో చూడవచ్చు సార్. అదేవిధంగా నావిగేషన్ చెక్ చేసుకోవచ్చు. మన ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఆ ప్లేయర్లో వచ్చే ఫీచర్స్ ఉన్నాయండి. ఈ వెహికల్ వచ్చేసరికి రీడింగ్ మీరు చూడవచ్చండి.
87,842 కిలోమీటర్లు చూపిస్తున్నాను సార్. ఇన్వాయిస్ ఓనర్ అండి. ఇది ఒక ఫీమేల్ అంటే ఒక లేడీ కస్టమర్ వాడిన బండి అని చెప్పారండి. ఈ వెహికల్‌లో ఇంకొక మనకి నచ్చిన ఫీచర్స్ ఒకటి చెప్పుకోవచ్చండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది మాన్యువల్ కాదు సార్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఈ ట్రాన్స్మిషన్ కాకుండా సన్ రూఫ్ కూడా మనకి ఈ వెహికల్‌లో వస్తుందండి. ఈ సెడాన్ సెగ్మెంట్‌లో మనకి సన్ రూఫ్ అనేది కొన్ని బళ్ళకి ఇచ్చారండి. అందులో ఇది ప్రీమియం సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ మీకు ఫుల్లీ లోడెడ్ వెహికల్ సార్. ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్, టచ్ ప్లేయర్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విత్ సన్ రూఫ్తో సహా ఈ వెహికల్ అనేది మనకి అందుబాటులో ఉంది. అలాగే మీరు రేర్ సీట్ చూసుకోవచ్చండి. ముగ్గురు కూడా మనకి కూర్చోవడానికి వీలుగా ఉన్న లెగ్ రూమ్ అని చెప్పుకోవచ్చు సార్. రేర్ ఏసీ వెంట్స్తో సహా థై సపోర్ట్ కానివ్వండి సార్, లెగ్ రూమ్ కానివ్వండి, హెడ్ రూమ్ కానివ్వండి, షోల్డర్ స్పేస్ కానివ్వండి, చాలా బాగుంటుందండి ఈ రోలో. ఈ వెహికల్ అనేది హైవేలో ప్రయాణం చేస్తున్నప్పుడు దీని యొక్క కంఫర్ట్ అనేది మనకు బాగా తెలుస్తుందండి. లోపల కూర్చున్న 5 నంబర్సే కానీ ఎక్కడ మనకి ఏది వెహికల్ అయితే షివర్ అవుతుందనో లేదంటే ఇదవుతుందనో అని చెప్పుకునే దగ్గ వెహికల్ అయితే ఇది ఉండదండి. చాలా కాన్స్టెంట్గా ఉంటుందండి హైవే డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఈ రేర్ బూట్ స్పేస్లో మనకి ప్లేయర్ ఒక సబ్-వూఫర్ కూడా ఉందండి. ఆల్మోస్ట్ మనం 2 అమెరికన్ సూట్ కేసులు పెట్టుకునే బూట్ స్పేస్తో వస్తుంది సార్. ఈ కిందే మనకి స్టెపిన్ టైర్ విత్ జాకీ వీల్ రించ్ ఇవన్నీ వస్తాయి సార్. ఈ కస్టమర్ అన్నారు సబ్-వూఫర్ కావాలంటే ఒక ప్రైస్ చెప్పండి, అది లేకపోతే కనుక ఒక ప్రైస్ చెప్పండి అని చెప్పన్నారు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 1085 చెప్తున్నారండి. 10,85,000లో ఉంది. 21 మేక్ 22 రిజిస్ట్రేషన్ వెహికల్. కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి. ఈ వెహికల్కి లోన్ వస్తుందా అంటే కనుక ఇన్సూరెన్స్ ఉన్న ఐడివి వాల్యూ బట్టి ఈ వెహికల్స్ మూవ్ అవుతారండి ఫైనాన్స్ వాళ్ళు. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ ఐడివి వచ్చేసరికి 12 లక్షల వరకు ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది సార్ నెక్స్ట్ ఇయర్ వరకు. అలాగే మీరు ఇటువైపు బాడీ లైన్ చెక్ చేద్దాం సార్. వెనక బంపర్ దగ్గర నుంచి ముందు బంపర్ వరకు మీరు బాడీ లైన్ చూడొచ్చండి. 80,000 కిలోమీటర్లు తిరిగింది బండి. టైర్లు కూడా ఉన్నాయి సార్. ఇన్సూరెన్స్ కూడా ఉంది. నాన్ యాక్సిడెంట్ బండి, ఆటోమేటిక్ సన్ రూఫ్ బండి. మీకు చూపిస్తున్న ఈ వెహికల్ సార్ 10,85,000 బడ్జెట్లో 21 మేక్ హోండా సిటీ చెప్తున్నామండి. కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఈ 2 వెహికల్స్ కూడా మీకు లోన్ చేపించే అవకాశం నాకుంది సార్. మీ సిబిల్ స్కోర్ కొంచెం అవకతవకలు ఉన్నా కూడా, మీ సిబిల్ స్కోర్లో చిన్న మార్పులు ఉన్నా సరే చేపించే అవకాశం నాకుందండి. నాకు దగ్గర అయితే కనుక మీకు ఒక 48 అవర్స్లో మీకు లోన్ చేపించే అవకాశం ఉంది. అవుట్ ఆఫ్ అయితే కనుక అంటే విజయవాడకి ఒక 80 కిలోమీటర్ల దూరం అయితే కనుక ఒక 2 రోజులు 3 రోజులు పడుతుంది సార్ మీకు లోన్ చేయించడానికి. మీరు నాకు అందించాల్సింది ఏం లేదు సార్. ఒక ఫస్ట్ మీ పాన్, ఆధార్, ఫోన్ నెంబర్ పెట్టినట్లయితే మీ సిబిల్ స్కోర్ ఎంతవరకు ఉందనేది నేను మీకు చెక్ చేసి మీకు ఎంతవరకు పలానా బండికి ఇంతవరకు లోన్ ఇవ్వచ్చు, ఈ బండికి ఎంతవరకు లోన్ ఇవ్వచ్చు అని చెప్పే అవకాశం ఉంది. ఓకేనా సార్? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోలో చూసి మీ బళ్ళు మేము చూసాం, మనం తీసుకుంటామని నా దగ్గరికి వచ్చినా, నాకు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా మీకు వెంటనే రిప్లై ఇస్తాను సార్. మీకు ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా నేను మీకు హెల్ప్ చేసే అవకాశం నాకుంది. ఓకేనా సార్? 2 వెహికల్స్ గురించి మీకు అప్డేట్ చేశాను. 2020 ఫార్చునర్ వచ్చేసరికి 26,50,000 బడ్జెట్లో ఉంది. 2021 హోండా సిటీ వచ్చేసరికి 10,85,000 బడ్జెట్లో ఉంది. 2 బళ్ళు తగ్గే అవకాశం ఉందండి. వీడియోలో చూసాం, నాకు అవకాశం ఉంది అని అంటే కనుక మీకు మంచి రేట్ చేసే అవకాశం నాకుంది. ఓకేనా సార్? ఇప్పటి వరకు ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. మేము చేసే వర్క్స్ మీకు ఇంతకుముందు చెప్పాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను సార్. మీరు తీసుకునే ఏ ఓల్డ్ వెహికల్ అయినా సరే లోన్ చేపించే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్కి ఇన్సూరెన్స్ చేపించే అవకాశం ఉంది సార్. అదే ఓల్డ్ వెహికల్కి నేమ్ ట్రాన్స్ఫర్ చేపించే అవకాశం ఉంది. ఓకేనా సార్? ఇప్పటి వరకు మేము అమ్మే బళ్ళ గురించే మీకు అప్డేట్ చేసాము తప్ప మీకు ఏ బండి కావాలని అడగలేదు ఇప్పటి వరకు. ఇప్పుడైతే అడగబోతున్నాను సార్. మీరు పెట్టే బళ్ళు పెద్దవి పెడుతున్నారు, లేదంటే కొంచెం ఒక మిడిల్ రేంజ్లో పెడుతున్నారు. అవి కాకుండా ఇంకా తక్కువ బడ్జెట్లో ఉంటే చెప్పండి అని మీరు ఎవరైనా నన్ను అడిగితే ఒక మెసేజ్ చేయండి సార్. మీకోసం ఆ బండి ఖచ్చితంగా వెతికి పెడతాను. ఓకేనా సార్? వీడియో చూసి మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ అని అడుగుతున్నాను సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను సార్. మీ సపోర్ట్ ఇలాగే కావాలని కోరుకుంటున్నాను. మరో బండితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తమ్ముడు రాజేష్తో మీ సంగీత్. థ్యాంక్ యూ.